ఇగో ఆ ఐఏఎస్ అరవింద్ కుమార్. ఏ ఐఏఎస్? శివబాలకృష్ణ. నిన్న మనం ఒక వార్త చదివినాం కదా, ఆ ఐఏఎస్కి నేను 10 కోట్ల రూపాయలు ముట్ట చెప్పిన, వివిధ దఫాల్లో 10 కోట్ల రూపాయలు ముట్ట చెప్పిన అని నిన్న శివబాలకృష్ణ కస్టడీలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఏసీబీకి చెప్పారని, ఏసీబీ విచారణలో చెప్పారని ఇదే ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. సో ఆ ఐఏఎస్ ఎవరంటే, ఆ 10 కోట్లు ఎవరికైతే ముట్ట చెప్పిరో ఆ ఐఏఎస్ ఎవరంటే ఆ అరవింద్ కుమార్ అట. ఎవడి అరవింద్ కుమారు? కేటీఆర్కి అత్యంత దగ్గర వ్యక్తి. ఈ 55 కోట్ల రూపాయలు ఈ ఫార్ములా కార్ రేస్ దాంట్లో సింగిల్ ట్రాన్సాక్షన్లో కేటీఆర్ ఫోన్ చేయడం, ఈ అరవింద్ కుమారు పంపించడం, ట్రాన్స్ఫర్ చేయడం జరిగిపోయింది చూసిరా. ఇగో దాంట్లో ఉన్న దొంగలీలంతా. వీడు దాదాపు శివబాలకృష్ణ అంటోనికి 214 ఎకరాల భూమి, బంగారము, పైసలు అంతా కలిసి దాదాపు 1000 కోట్ల పైన మార్కెట్ వాల్యూ ప్రకారం ఉన్న డబ్బులు వీడు సంపాదించున్నాడు. శివబాలకృష్ణ చెప్పింది ఆయన పేరే. ఆయన విచారణకు ప్రభుత్వ అనుమతి కోరిన ఏసీబీ. బెయిల్ కోసం కోర్టుకు శివబాలకృష్ణ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఎదుట హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వెల్లడించిన పేరు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్దేనా? కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన పేరునే చెప్పారా? ప్రభుత్వ అనుమతితో అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ సిద్ధమైందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. మార్కెట్ విలువ ప్రకారం 1000 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివబాలకృష్ణ 8 రోజుల ఏసీబీ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించాడు. ఓ ఐఏఎస్ అధికారి సూచన మేరకే నడుచుకున్నా అని, ఆయనతో కలిసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపానంటూ ఆ వివరాలను ఏసీబీ అధికారుల ముందు వివరించారు. నార్సింగిలోని కొంత వివాదాస్పద భూమికి సంబంధించి సదరు ఐఏఎస్ అధికారి ఆదేశాల మేరకే అనుమతులు ఇచ్చాని, ప్రతిఫలంగా స్థిరాస్తి వ్యాపారి నుంచి సదరు ఐఏఎస్ 10 కోట్లు డిమాండ్ చేశారని, అందులో మొదటి విడతగా గత డిసెంబర్లో ₹1 కోటి చెల్లించాని ఏసీబీకి శివబాలకృష్ణ వివరించినట్టుగా తెలిసింది. మరి ఎవడా స్థిరాస్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి? 10 కోట్లు ఇచ్చే దొంగెవడు? మేజర్ ఈ కేసీఆర్ చుట్టూ ఉన్న, కేటీఆర్ చుట్టూ ఉన్న గ్యాంగే ఉంటుంది. సదరు ఐఏఎస్తో జరిపిన మొత్తం లావాదేవీలు, నగదు చేరవేత తదితర వివరాలను ఏసీబీ అధికారులకు వెల్లడించినట్టుగా సమాచారం. కస్టడీలో శివబాలకృష్ణ వెల్లడించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కాపీని ఏసీబీ అధికారులు కోర్టుకు నిబంధనల మేరకు నిందితుడికి అందజేశారు. శివబాలకృష్ణతో కలిసి కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించిన ఐఏఎస్ పేరు అధికారికంగా బయటకు రాలేదు. కానీ ఏసీబీ ముందు శివబాలకృష్ణ చెప్పిన పేరు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్దే అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అరవింద్ కుమార్తో శివబాలకృష్ణకు సాన్నిహిత్యం ఉందని, ఆయన కార్యాలయంలోకి నేరుగా వెళ్లేవారని గుర్తు చేస్తున్నాయి. మరోవైపు శివబాలకృష్ణ కస్టడీలో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా సదరు ఐఏఎస్ను విచారించేందుకు ఏసీబీ ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరింది. అనుమతి ఇస్తే నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్ధమైంది. వెరసి వేగంగా మలుపులు తిరుగుతున్న ఈ కేసులో వచ్చే వారం మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సదరు ఐఏఎస్తో పాటు మరికొందరికి ఏసీబీ నోటీసులు జారీ చేసి ప్రశ్నించడంతో పాటు పక్కా ఆధారాలు ఉన్న వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏసీబీ కస్టడీ ముగియడంతో బెయిల్ కోరుతూ శివబాలకృష్ణ కోర్టును ఆశ్రయించిందట. పత్రాల పరిశీలనకు రెవెన్యూ సహకారం. శివబాలకృష్ణ అరెస్టు సమయంలో, వరుస తనిఖీల్లో, బినామీల్ని విచారించిన సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఏసీబీ పరిశీలిస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములు, లేఅవుట్లలో 29 ప్లాట్లు, అపార్ట్మెంట్లలో డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, 7 ఒక విల్లాను కూడా ప్రస్తుతానికి ఏసీబీ గుర్తించింది. ఇతర బినామీ ఆస్తులను విచారించినప్పుడు కొత్త ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదని ఏసీబీ అంటోంది. దీంతో ఆయా ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు, సోదాలో లభించిన డాక్యుమెంట్ల పరిశీలనకు రెవెన్యూ విభాగం సహకారం తీసుకుంటున్నారట. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ శివబాలకృష్ణ అంటోని విచారిస్తే వీని పేరు అరవింద్ కుమార్ పేరు బయటకు వచ్చింది. అరవింద్ కుమార్ విచారిస్తే కేటీఆర్ పేరు బయటకు వస్తుంది. ఈ లింక్ ఇది. అరవింద్ కుమార్ 10 కోట్లు డిమాండ్ చేసిందంటే అది కేటీఆర్ చెప్తేనే డిమాండ్ చేస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకటి ₹5, ₹10, ₹10 లక్షల, 10 కోట్లు అడుగు కూడా ముందుకేడు వీళ్ళంతా. స్టిల్ ఇంకా చాలామంది ఇట్లాంటి దుర్మార్గులు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంకా ఆ సెక్రటేరియట్లో సోమేష్ కుమారు ఆ హ్యాండ్ ఓవర్లోనే ఈ సందీప్ కుమార్ సుల్తాని ఐఏఎస్ పనిచేస్తున్నాడు. ఇంకా చాలా పోస్టింగ్ల విషయంలో సోమేష్ కుమార్ హవా నడుస్తున్నది అక్కడ. స్టిల్ ఇంకా ఇప్పుడు హెచ్ఎండిఏలో కెనడీ అని ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆయన మీద చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాడు హెచ్ఎండిఏలో. ఇట్లా చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు.
ఈ కెనడీ అంటూ ఎక్కడి నుంచి వచ్చిండు? సోమేష్ కుమార్ నియమించినాడే గతంలో. ఎక్స్టెన్షన్ మీద కంటిన్యూ అవుతున్నాడు, ఇంకా ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి. సో ఇట్లా చాలామంది, సందీప్ కుమార్ సుల్తాని అట్లనే ఉన్నాడు, అరవింద్ కుమార్, సరే లూప్ లైన్ లేచిన ఇంకా కొంతమంది అధికారులు కంటిన్యూ అవుతున్నారు. మొన్నటిదాకా వాడు మురళీధర్ రావు అట్లే ఉన్నాడు. ఈఎన్సి వెంకటేశ్వర్లు మురళీధర్ రావుని పక్కన పెట్టినా ఇంకా హరిరాము, నాగేందర్ రావు అని ఇంకా కొంతమంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాళేశ్వరాన్ని ముంచిన వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఆ స్త్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి అన్నట్టు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు, 75 ఏళ్ళు వాడికి. ఇప్పుడు కేటీఆర్ రెస్పాండ్ కావాలి. అయ్యో మా అరవింద్ కుమార్ని ఇంత అన్యాయంగా ఇరికిస్తున్నారే, పేపర్లకు ఏమైంది, అసలు ఏం తప్పు చేసిండు మావాడని మరి వెనకేసుకు రావాలి. మరి నీకు దమ్ముంటే ఈ మధ్య కనబడుతున్నా కేటీఆర్ అన్న ఈ మధ్య స్టేట్మెంట్ లేనట్టుంది కదా. ఒక్క పేపర్లో కల్వకుంట్ల తారక రామారావు స్టేట్మెంట్ ఈ మధ్య కనబడతలేదు. మరి ఎటు ఉన్నాడా లేకపోతే ఎటన్నా పోయిండా? నిన్న అసెంబ్లీలో కనబడ్డా? ఏమో మరి ఆయన అయితే ఎక్కడ కనబడ్డట్టుగా మాట్లాడుతున్నట్టుగానైతే వార్తలు లేవు. మరి ఏమైందో మరి. వేర్ ఈజ్ కేటీఆర్? నేను అందరూ అసెంబ్లీకి అట్లా వచ్చి ఇట్లా వచ్చి బయటకి ఏమైనా పోయిండా ఏంది కథ? మరి నాకు కూడా తెలియదు.